దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క శుక్రవారపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము ఇంతవరకు పాటలు పాడి విజ్ఞాపన ప్రార్థనలు చేసి దేవుణ్ణి గణపరిచాము. మనము చేసిన ప్రతి విజ్ఞాపనకు దేవుడు త్వరలో సమాధానం అందిస్తున్నారు. అది ఇప్పుడే అందించబడి ఉంది, తగిన కాలంలో ప్రత్యక్షం అవుతుంది. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ క్రిస్మస్ వేళల్లో దేవుని కృప నిమిత్తము మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ కృప ఎంత విలువైనది, ఘనమైనది, లేదంటే నిత్యమైనది, లేదా దాని యొక్క విశిష్టత ఏంటో ఈరోజు తెలుసుకోవాలని, అది తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన శక్తి కొలది. చాలామంది ప్రముఖులు, దైవజనులు చాలా విషయాల్లో దీన్ని విస్తరింపజేసి మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఎవరికి ఇవ్వబడిన ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి ప్రత్యక్షతలో అనగా ఆ వాక్య ధ్యానంలో చూడండి, 6వ అధ్యాయము ఆదికాండము 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. 2వ వచనంలో, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. తర్వాత అంటే అక్కడ వివరణ ఎక్కువ కావాలి అని మనకి అవసరమైనది మాత్రమే మాట్లాడతాం. 3వ వచనంలో అంటున్నాడు, దేవుడు నరులతో ఎల్లప్పుడూ వాదించడు. ఎందుకంటే వాళ్ళు కేవలము అక్రమాలు చేస్తున్నారు. అక్రమాలు ఎందుకు చేస్తున్నారంటే వారు నరులైనందుకు అక్రమాలు చేస్తున్నారు. మరి ప్రతి నరుడు అక్రమకారుడేనా? ప్రతి నరుడు అక్రమకారుడేనా? అయితే అక్రమాలు చేస్తున్న లోకంలో కూడా సక్రమంగా నడిచే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే అక్రమకారులనా సక్రమకారులనా అని ప్రశ్న వేసుకుందాం. యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అంటే యేసు ప్రభువుకి కూడా అక్రమకారులంటే ఇష్టం కాదు, సక్రమంగా నడిచే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. మరి సక్రమమైన నడవడి అంటే ఎలా ఉంటది అంటే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. 12వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేది, అది చెడిపోయి ఉన్నది. ఆయన అంటున్నాడు, అది చెడిపోయింది కాబట్టి అంతము వెంటనే వస్తుంది అన్నాడు. నా సన్నిధిని వారి దినాలన్నీ తక్కువ చేస్తాను అంటున్నాడు. వారు నరమాతులైనందుకు వారిని చంపుతాను అంటున్నాడు. ఆదామునేమో దేవుడు చస్తావు అన్నాడు కానీ చంపలేదు. చంపాడా? లేదు. చెప్పండి, చంపలేదు. చస్తావు అని చెప్పిన దేవుడు ఆయనైతే చంపలేదు. కానీ వీళ్ళందరూ బ్రతుకు సంతోషంగా సాగించాలని వారికి ఇష్టమైన రీతిలో నడుస్తుంటే దేవుడు వారిని చంపుతాను అంటున్నాడు. అసలు ఒక్కసారి చావు గురించి మాట్లాడినవంటే, చావు గురించి దేవుడు రానున్న దినాల్లో ఏమని రాసి ఉందో తెలుసా? ఒకరు తమ దినములన్నీ ముగించుకుని పూర్ణాయుష్కులై దేవుని సన్నిధికి చేరిపోతారు. అది ఒకలాంటి మరణం. రెండవది, ప్రమాదాల వశత్తునో వారి వ్యక్తిగత
ఏమంటారంటే వాంఛలు ఇచ్చలను బట్టి కొంతమంది మరణాన్ని కొని తెచ్చుకుంటారు, అలాగా మరణం అవుతారు. ఇంకొకరు ఏ వ్యాధి బారిన పడో మరణం అవుతారు. ఇలాగా అనేక రకాలైనటువంటి మరణాలు ఉంటుండగా దేవుడు చంపుతాను అన్నప్పుడు దానికి ప్రత్యేకమైన అర్థం ఏంటి తెచ్చుకోవాలంటే, మనం దేవుడు కోపం చూపించేశాడు, దేవుడు ఉగ్రత చూపించేశాడు అని దేవునికి భయపడటం కాదు. అలా చంపడానికి గల కారణం ఏంటో ఆ కారణాన్ని నుంచి మనం ఎలాగా దేవునికి ఏం కలిగి చేయాలంటే నెమ్మది, లేదంటే ఏమనాలంటే దేవుని మన భాషలో వాడదాం, దేవుని ఎలా శాంతింప చేయాలో అలా చేస్తే మరలా జీవింపజేస్తాడు. అయితే మరి మరణింపజేస్తాను అంటున్నాడు, ఇక్కడ చంపుతాను అంటున్నాడు. చంపుతాను అంటున్నాడు. ఎందుకు చంపుతున్నాడంటే బైబిల్ గ్రంథంలో కొంచెం అలా ఎదరికెళ్ళేసరికి వారి దుష్టత్వము మరీ ఎక్కువ కాకుండా ఉండాలని అక్కడతో ఫుల్ స్టాప్ చేస్తాడట. అంటే అప్పుడు మేలు చేస్తున్నాడట, కీడు చేస్తున్నాడట? మేలే చేస్తున్నాడు. అది అంటే మన చావులోను కూడా ఏముంది? మేలే ఉన్నది. అయితే విషయం మరి ఎక్కువ పాపం చేసి, మరి ఎక్కువ కాలం జీవించి, మరి ఎక్కువ అతిక్రమాలు చేసి, మరి ఎక్కువగా నాశనాన్ని కూడా తెచ్చుకుంటే దానికన్నా మొక్కలోనే తుంచేద్దాం మంచిదే కదా. అదనమాట మరణానికి అక్కడ ప్రత్యేకత. అంతేగాని దేవుడు మనుషులను చంపడానికి సృజించలేదు. వారి అక్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి. పెరిగిపోతున్నప్పుడు దేవుడు ఎవరికైనా ఒకటే తీర్పు తీర్చాడు. అయితే ఇలాంటి అక్రమాలు జరుగుతున్న లోకములో ఉన్న నోవాహు దేవుని కృప పొందాడు అని రాసింది. దేవుని కృప ఎలా పొందాడు? అక్రమకారుల మధ్యన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం వాడదగిన భాషలే, మనకు అర్థమయ్యే భాషలే మాట్లాడుకుందాం. 10 మంది త్రాగుబోతుల మధ్యన ఒక్కడు త్రాగకుండా కూర్చోవలసిన పరిస్థితి వస్తే వాడిని మంచోడు అంటారా, చెడ్డోడు అంటారా? కానీ వాడి క్రియలు మంచివి. నోవాహు కూడా అందరితోనూ జీవిస్తున్న లోకంలోనే ఉన్నాడు, చెడిపోయిన లోకంలోనే ఉన్నాడు, చెడ్డవారితోనే ఉండవలసిన పరిస్థితి. కానీ ఆయన ప్రవర్తన జాగ్రత్త పరుచుకున్నాడు. అందుకొరకు అతను మంచివాడని దేవుడు గుర్తించాడు. మీరు గమనించండి, మంచివారిని నాశనం చేయనన్నాడు దేవుడు. అవునా కదా? నీతిమంతుల సంతతి భూమి మీద వర్ధిల్లుతాది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము కూడా అలాగే ప్రార్థన చేశాడు, ప్రభువా చెడ్డవారితో సహా మంచివారిని నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అంటే, నేను నీతిమంతులను నాశనం చేయను అన్నాడు. అయితే అదే లోకములో ఉన్న నోవాహు నీతిమత్వము నొందిన జీవితాన్ని జీవిస్తున్నాడు. దేవుని కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళలో ఒకడు ఆయన. ఎందుకంటే ఆయనకు ఆ తండ్రి గారు పెట్టిన పేరే నెమ్మది. ఎవరికి నెమ్మది? ఇందాక అన్నాను కదా, శాంతింప చేయాలి. ఎవరిని? దేవుణ్ణి శాంతింప చేయాలి, నిమ్మలింప చేయాలి. దేవుని నిమ్మలింప చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది బాబు అని లెమెకు నోవాహుకు ఆ పేరు పెట్టేశాడు. కాబట్టి ఈ లెమెకు యొక్క ఆశ నెరవేర్చడం నిమిత్తము, దేవుని శాంతింప చేయడం నిమిత్తము తన యవ్వన కాలములో నుండి కూడా అందరూ పోయినట్టు పెళ్లి చేసుకోలేదు, అందరూ నడిచినట్టు తన పిల్లలను నడిపించనివ్వలేదు,
అందరూ మాట్లాడినట్టు తన జీవితాన్ని నడిపించలేదు. ఈ రీతిగా తన ప్రత్యేకమైన జీవితము, ప్రత్యేకమైన ప్రవర్తన దేవుని దృష్టిలో పడింది. నిన్ను నన్ను కూడా గమనించండి. దేవుడు నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. నశించడము అనేది అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో కనబడుతుంది. కానీ అన్ని పద్ధతులు ఒకే సమయంలో మనం వివరించుకోలేగా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నాశనం అంటే యెరూషలేము నుండి ఎరికోకు దిగొస్తున్నాడు, దొంగల చేతిలో పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, కొన ఊపిరి చేత వదిలివేయబడ్డాడు. ఆ దారిలో వస్తున్న వారందరికీ అతను సంజ్ఞలు చేస్తున్నాడేమో కానీ ఎవరూ గమనించడం లేదు. కానీ రక్షించాల్సిన వాడు సమరయుడు ఆ మార్గంగా వెళుతున్నాడు. సమరయుడు ఆ మార్గంగా వెళ్తున్నాడు అంటే మీరు మరీ గుర్తించుకోండి, ఆయన సమరయుడు. ఆయన ఎవరు? సమరయుడు. సమరయుడు అంటే ఇశ్రాయేలీయుల జాతిలోనే వెలివేయబడిన వారు. వారు వాస్తవికంగా ఇశ్రాయేలీయులే, కానీ వాళ్ళ ప్రవర్తనలు బాగోలేదని ఇశ్రాయేలీయులు వారిని వెలివేసి వదిలేశారు. వెలివేసి వదిలేసి వారిని ఎవరు కలుపుకోవడం లేదు, వారికి పెళ్లిళ్ళకి ఇవ్వడం లేదు, వారి పిల్లల్ని వీరు చేసుకోవడం లేదు, కానీ పక్కనే బ్రతుకుతున్నారు. కానీ సమరయుడికి తెలుసు విడిచిపెట్టబడటం అంటే ఏంటో, దానివల్ల ఎంత దుఃఖమో. ఒకవేళ ఆ దుఃఖాన్ని తన మనసులో పెట్టుకుని మమ్మల్ని విడిచిపెట్టారు ఇశ్రాయేలీయులు, కానీ దేవుడు మమ్మలను ఆదరిస్తూనే ఉన్నాడు అని ఆశించిన ఒక మంచి మనిషి తమ వలె ఎవరైతే నలిగిపోతూ ఉన్నారో వారి స్వరాన్ని వినడానికి అతని మనసు ఎప్పుడూ తెరిచే ఉంది. అందుకనే అనేక మంది చూస్తూ వెళ్ళిపోయారేమో కానీ ఒక్కరూ ఆయనను సహాయం చేయలేదు. ఈయన ఒక్కడే సహాయం చేయడానికి వెళ్ళాడు అని అంటే ఆయన బాధను అనుభవించాడు కాబట్టి, బాధపడే వారి యొక్క బాధ ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి, బాధపడుతున్న వారిని బాగు చేయడానికి తన గాడిదని ఎక్కించుకున్నాడు. అంటే బాధపడుతున్న వాడే, బాధపడిన వాడి మీద ఏం చూపాడంటే కనికరము చూపించాడు. ఇక్కడ నోవాహు బాధపడుతూనే ఉన్నాడు, కానీ దేవుని నిమిత్తము ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎవరైతే దేవుని నిమిత్తము ఎదురు చూస్తూ ఉంటారో వారి ఆశ భంగము కాదు. సమయం వచ్చింది. దేవుడు నోవాహు మీద తన కృప నుంచి, తన కనికరా నుంచి, తన కనుదృష్టిని ఉంచి ఏం చేయాలనుకున్నాడంటే ఒక 2 నుంచి 5 నిమిషాల వ్యవధిలో నేను ముగించేస్తున్నాను. మంచి వర్తమానమే కానీ సందర్భం, సమయాన్ని మనము గుర్తించుకుంటున్నాము. నోవాహు ఒక్కడు కృప పొందితే ఎంతమంది రక్షించబడ్డారు చెప్పండి? తన కుటుంబం అంతా రక్షించబడ్డారు. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు ఆనవాళ్ళకు మచ్చుకు రక్షించబడ్డాయి. అర్థమైందా? ఒకడు కృప, ఒకడు దేవుణ్ణి శాంతింపచేస్తే, ఒకడు దేవుణ్ణి నిమ్మలింపచేస్తే, తన తరము వారిలో ఎవడైనా ఈ రోజు కూడా, ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఏ రోజైనా ఒక్క వ్యక్తి తన తరములో, తన కుటుంబములో దేవుని గాని నిమ్మలింప చేయగలిగితే ఆ వ్యక్తి యొక్క తరములన్నీ ఆశీర్వాదకరంగా దేవుడు జీవింపజేస్తాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని పట్టాలన్నప్పుడు ఆలస్యంగా పట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వ్యక్తి
ఆ గ్రామానికి దీవెనకరంగా మారిపోతాడు. దేవాది దేవుడు ప్యాటర్న్ కూడా అదే అన్నాడు కదా అబ్రాహాముతోని, ఒక్కరిని చూపించు అందరినీ కాపాడతా. అంటే ఒక్కరి నీతి ఆ దేశాన్ని కాపాడుతుంది, ఒక్కరి నీతి ఆ కుటుంబాన్ని కాపాడుతుంది, ఒక్కరి నీతి ఆ వంశాన్ని కాపాడుతుంది. ఆ ఒక్కరి నీతి తరతరాలు దేవుని శాంతింపజేస్తారు. శాంతింపజేయడానికి మన వాళ్ళు వాడే పద్ధతి ఏంటో తెలుసా? నెయ్యంతా అగ్గిలో పోయడమే. వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను అనుకున్న పర్వాలే, అసలు తినటానికే దిక్కు లేదు మనకి. వచ్చిన పాడి నుంచి వచ్చినటువంటి నెయ్యి తినటానికే, నెయ్యి తింటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ప్రజలు తిన్నవరండి ఒక వర్గం, మొత్తం పోసేద్దాం. దేంట్లో పోసేద్దాం? అగ్గిపాలు చేసేద్దాం. అగ్ని దేవుడిగా కొలుస్తారు, కానీ ఆరిపోతుంది కదా. వాళ్ళు వెలిగించిన పొయ్యి ఆరిపోతుందా లేదా చెప్పాలి. వాళ్ళు వెలిగించిన పొయ్యి ఆరిపోతుందా లేదా? మరి దేవుడు ఆరిపోతాడా? దేవుడు ఆరిపోతాడా చెప్పాలండి. దేవుడు ఆరిపోతాడండి? ఆరడు కదండి. మరి ఆరని దేవుడికి అగ్ని నెయ్యి వేస్తున్నానంటూ ఈ మంటలో పోసి ఆ మంటను ఇంకా రేట్ చేసి అది ఎంత కాలుతుంది. నెయ్యి నూనె వేసినా కూడా మండుతూనే ఉంటది. మండుతున్న కొద్దిగా దేవుడిని మీద దయ చూపడం లేదు. వాళ్ళ పాడి ప్రజలు తినవలసిన ఆహారం అంతా ఎక్కడ పోతున్నారు? తేరా చూసి ఆఖరి ఇంత బూడిద తప్ప ఇంకేమి మేఘ. ఇది ఒక అజ్ఞానమైన వారి ఆచారాలు సాంప్రదాయాలు అయితే వారు చేతిలో పెట్టుకునేవాడు. కానీ ప్రజలకు కలగవలసిన మేలు జరగకుండా ఆగిపోతుంది. వారు మేలు చేయరు కాదు కదా, పొందవలసిన మేలుని కూడా ఏం చేస్తున్నారు? ఆర్పేస్తున్నారు. నీ దేవుడిని శాంతింపజేయడం అంటే అర్థమేంటో తెలుసా? లోకం పాపం చేస్తుందా, నువ్వు పాపం చేయకుండా జీవించు. పరిశుద్ధుడు అయిపోలేదు ఆ మాత్రానికి, చెయ్యకు అంతే. చెయ్యకుండా ఉంటే పరిశుద్ధులు కాదు అర్థం. పాపం చేస్తే పాపి అవుతాడు, చెయ్యకపోతే పరిశుద్ధుడు అవడం. చెయ్యకపోతే పరిశుద్ధత కొరకు ఎదురు చూస్తున్నాడు అని అర్థం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. బాబు ఎందుకయ్యా రోడ్డు మీద కూర్చుని చూస్తున్నావు? బాబు ఎందుకయ్యా రోడ్డు మీద కూర్చుని చూస్తున్నావు అని పొద్దున్న సాయంత్రం వరకు అడుగుతున్నాడంట ఒక ఆయన కూర్చుని ఉంటే. ఆయన అంటున్నాడంట, అయ్యా కాకినాడ వెళ్ళడానికి ఏదైనా వస్తుందేమో అని చూస్తున్నానండి. అతను రోడ్డు మీదే ఉన్నాడు కాబట్టి ఏదొచ్చినా ఎక్కగలడు. ఈ పాపంలో కాకుండా నీతి కొరకు ఎదురు చూస్తున్నాడు చూసారా, వాడు ఏదో ఒక సమయాన్ని పవిత్రపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందుకనే లోకంలో కలిసిపోకుండా నోవాహు నీతి కొరకు ఎదురు చూశాడు. అందుకనే నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి నిమిత్తము ఆకలి దప్పులతో ఎదురు చూశాడు ఆయన. అందుకొరకే దేవుడు ఆయన మీద కృప చూపి ఆయన ద్వారా ఈ రోజుకు అందరూ చెప్పండి, ఏ రోజుకు? ఈ రోజు 700 కోట్ల మంది కన్నా ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. సుమారు 200 దేశాలు, 700 కోట్ల మంది కన్నా ప్రజలు. ఏ జాతిలోంచి వచ్చారో తెలుసా? ఏ మతంలోంచి వచ్చారో తెలుసా? అసలు మతం అనేది లేని కాలమున దేవునితో మాట్లాడి దేవుని కృప పొందిన ఒకే ఒక్కడైన నోవాహు నుండి 700 కోట్ల మంది ప్రజలు ఈ దినాన భూమి మీద జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు 700 కోట్ల మందిని జీవింపజేస్తున్నాడో తెలుసా? కృప చూపిన దేవుడే 700 కోట్ల మందిని పోషిస్తున్నాడు. ఏ మతం మనిషిని పోషించదు, ఏ కులం మనిషిని పోషించదు. దేవుడు కృప చూపి ఆకాశం నుంచి వర్షం ఇవ్వకపోతే ఏ పంట పండదు. కృప చూపు వానిలోనే సమస్తం ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. మన నీతి క్రియలను బట్టి కాదు కానీ కృప చూపు వానిలోనే సమస్తము ఉన్నది.
కాబట్టి కృప పొందిన నోవాహు ఇన్ని వందల తరాల నుంచి మానవాళి జీవనానికి ఉనికికి కారణమయ్యాడు. హల్లెలూయా. మరి క్రిస్మస్ వేళల్లో ఉన్నాం కదా, మరి ఏంటి సంగతి అంటే లోకాసు వార్తలో మరియా అనే ఒక కన్యక దేవుని దయ పొందినది, దేవుని కృప పొందినది. దయాప్రాప్తురాలా నీకు శుభము. నువ్వు దయకు ప్రాప్తురాలు అయిపోయావు, కృపకు ప్రాప్తురాలు అయిపోయావు అన్నాను. ఇప్పుడు మరియమ్మ కృప పొందుల ద్వారా ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి పాప భూయిష్టమైన ఈ లోకాన్ని రక్షణ మార్గంలో నడిపించడానికి కృప పొందిన మరియమ్మలోనికి వచ్చాడు. హల్లెలూయా. నేను ఇదే మాట చెప్తున్నాను, నీ ఇంటిలో నువ్వు కృప పొందిన దానిగా, కృప పొందిన వానిగా కానీ నువ్వు జీవిస్తే దేవుడు నీ ద్వారా తప్పక మేలుకరమైనటువంటి కార్యాలు ఎన్నో చేస్తాడు. కాబట్టి నువ్వు అందరితోనూ కలిసిపోవద్దు, అందరిలోనూ ఉండేవో కానీ అందరితోనూ కలిసిపోవద్దు. నలుగురితో ఏదో అన్నాడంట, కులంతో ఏదో అన్నారంట, అలాగంటానికి కుదరదు. నువ్వు ప్రత్యేకంగా కానీ జీవించగలిగితే ప్రియ దేవుని బిడ్డ, నీలో కృప చూపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాకడ వరకు నీ తరాలు ఆశీర్వదించబడాలని, నీ తరాలు దీవించబడాలని, సక్రమమైన మార్గంలో నడవాలని, పవిత్రమైన మార్గంలో నడవాలని, ఆయన రాకడలో ఎత్తబడాలని, ఆయన ఉండు స్థలంలోనికి మనలను తీసుకుని పోవాలని దేవుడు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? ఆయన కృప పొందిన వారిని. అందరూ రక్షించబడ్డామంటున్నాం కదా, మనం పొందిన రక్షణలో ఏమీ లేదు, ఆయన చూపిన కృపలోనే ఉంది. హల్లెలూయా. ఈ రక్షణ ఎలా వచ్చింది? కృప ద్వారానే మీరు రక్షించబడితే. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడినందుకు కృప రాలేదు, కృప వచ్చినందుకే రక్షించబడ్డాం. హల్లెలూయా. కాబట్టి ఈ కృపా కాలములో, ఈ రక్షణ కాలములో, ఈ క్రిస్మస్ కాలములలో ప్రతి కుటుంబములోనూ దేవుని కృప అనగా దేవుని కనుదృష్టి సంచారం చేస్తూ ఉన్నాడు. నా కొరకు నా బిడ్డలు ఎలా జీవిస్తారు, అలా ప్రత్యేకంగా జీవించడం కానీ ఆయన కనుదృష్టిలో కానీ పడ్డామంటే నోవాహు ద్వారా భూప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది ఇప్పుడు మనుగడ సాగిస్తున్నట్టు, మరియ ద్వారా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో పుట్టి పరలోకాన్ని భూమి మీద కలిపినట్టు నీ ద్వారా కూడా నువ్వు నేను ఊహించలేని చెప్పజాలని రీతిలో దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప మన మీద ఉంచాలని ఆయన కనుదృష్టి లోకమందంతటా. హల్లెలూయా. లోకమంతా ఏం చేస్తున్నాయన? సంచారం చేస్తాం. ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఆయన కన్నుకు మనం కృప పొందడానికి తగిన జీవితాన్ని కానీ జీవిస్తే, కృప ఉచితంగా వచ్చిందన్నారు లేదు. అసలు కృప అనే పదమే నోవాహుతో స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. కాబట్టి ఈ కృప మన మీద ఉన్నది, అది మేము జీవించాం. అయితే ఇంతటితో కాదు, ఇంకా ముందు ఆయన రాకడ వరకు నిన్ను నీ తరాలను దేవుడు ఆశీర్వదించాలని, భూమి మీద సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకొరకు ఆయన కృప చూపుదాం అనుకుంటున్నాడు. కృప పొందినవాడు తన కుటుంబానికి, తన గ్రామానికి, తన దేశానికి దీవెనకరంగా ఉంటాడు. మీరందరూ, నేను కూడా అలాంటి దీవెనకరమైన వ్యక్తులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, ఒప్పింపజేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దేవుని దృష్టిలో కృప పొందిన వారిగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పొందిన ఈ కృపను నిరర్ధకము చేయకుండా దేవుని ఎదుట నిందారహితులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, వందనాలు తండ్రి, స్తోత్రం. నోవాహు కృప పొందుట ద్వారా ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి జనాంగం అంతా జీవిస్తున్నారు. మరియ కృప పొందుట ద్వారా పాపలోకములో ఉన్న, చీకటిలో ఉన్న
అక్రమ మార్గములో ఉన్న, వక్ర మార్గములో ఉన్న అనేక మంది రక్షణ నిమిత్తమై నువ్వు ఆమె ద్వారా జన్మించావు. ఇదిగో దేవా, ఈ దినములలో ఆ కృప మా మీద ఉండటం ద్వారా మేము నడుచుచున్న స్థలములు, మేము నివసించుచున్న ప్రాంతములు, లేదా మేము నివసించుచున్న దేశము నీ ద్వారా కృప పొందించాలని, లేదా నీ ద్వారా మేలుకరమైన రీతిలో నిన్ను శాంతింప చేయాలని, నైనా ఆ ప్రవర్తన మాలో కనుపరచాలని మీరు ఆశపడుతున్నారు. కాబట్టి నోవాహు నిన్ను నెమ్మదిపరిచిన రీతిగానే, మరియ నిన్ను నెమ్మదిపరిచిన రీతిగానే నాకు ఇవ్వబడిన కృప ద్వారా కూడా నిన్ను నెమ్మదిపరిచి మా ప్రాంతం మీద ఉగ్రత రాకుండా నెమ్మది కలిగినట్లు, అందరూ రక్షించబడినట్లు మా వంతులో మేము నీ కృపను ఉపయోగించుకొని నీ ద్వారా మహిమ పరచబడినట్లు సహాయం చేయమని ఈ వాక్యాన్ని మీరు మాకు నైనా వినిపింపజేశారు. ఎంతమంది అయితే విన్నామో, ఎంతమంది అయితే అంగీకరించామో వారందరూ నీ కృపలో వర్ధిల్లుదురుగాక, వారి కుటుంబాలు వర్ధిల్లును గాక, వారి సంతతి వర్ధిల్లును గాక, వారి తరములో వర్ధిల్లును గాక. ప్రభా, నీ దాసునిగా అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.